నాట్ ఓన్లీ అమరావతి అని ఒకటి కాదు మేడం, ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు చేంజెస్ కనపడుతున్నాయి. మంచి చేంజెస్ మతపరంగా, కులాల పరంగా. నాకు తెలిసి గతంలో నేను ఇప్పుడు ఇంత వినలేదు. గత 5 సంవత్సరాల నుంచి బయటకు వస్తుంది. ఎంత 5 సంవత్సరాల నుంచి గోదావరి జిల్లాలో మనం అంత ఉంది, ఎంత గొప్పగా చెప్పుకునే వాళ్ళం. అలాంటి ప్రాంతాల్లో కూడా విద్వేషాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఇంత పెరిగిపోయినాయి అంటే ఓ రకంగా రాష్ట్రం వెనకబడిపోతుంది. రాజధాని అని కాదు నేను అనేది, ఓవరాల్గా తీసుకున్నామంటే ఇది నష్టపోతుంది ఎవరంటే ప్రజలే, మనమే నష్టపోతుంది. నాయకులు బాగానే ఉంటున్నారు, వాళ్ళకే తరతరాలు తిన్న ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా విపరీతంగా మరి దారుణం అయిపోయింది. ఇంకా జనం అదే నమ్మేయటం. ఒకళ్ళు ఏదో చెప్పారని చెప్పి నాకు వ్యూవర్షిప్ బాగా పెరిగింది, నేను చెప్పిందే వేదం అనుకొని రకరకాలుగా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద చేసి భూతద్దంలో చూపించడం. ఒక రకంగా వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ముందుకెళ్తున్నట్టు ఎక్కడే కనిపించట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అభివృద్ధి చేసినా కానీ ఇలాంటివి ఉన్నంత కాలం ఇలానే జరుగుతూనే ఉంటుంది రాష్ట్రం. అంతిమంగా నష్టపోయేది మనమే. ఇంకా అసలు ప్రజలే అంటే గవర్నమెంటే ప్రజలు కదండి. గవర్నమెంట్కు నష్టం వస్తుందంటే ప్రజలకు నష్టం వచ్చినట్టే. ఇప్పుడు 5 సంవత్సరాలు పనులు అయిపోయి మనం పోయినసారి అనుకున్నాం సిమెంట్లు ఎత్తుకుపోయారు, అవి ఎత్తుకుపోయారు. ఎవరి సొమ్ము మీ సొమ్ము మీరే ఎత్తుకుపోయారు. కొంతమంది పరమైంది, ఎవరికి నష్టం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎవరి సొమ్ము అప్పు తీసుకొస్తున్నారు, ఎవరి ఖాతాలో తీసుకొస్తున్నారు? ప్రజల సొమ్ము, ప్రజల ఖాతాలోంచి అప్పులు తెస్తున్నారు కదా. మరి కట్టకపోతే రేపు ప్రజలు నష్టపోవడమే కదా. అందుకని ఏ దాని మీద ఎవరి ఫోటోలు వస్తాయో, ఎవరు దాన్ని తాకట్టు పెడతారు అనేది నేను నష్టపోతున్నాయి. ఇప్పుడు ఎవరు ఆఖరికి వచ్చేసరికి ప్రజలే అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఒక మినిమం అండి, ఒక పర్సన్కి మినిమం కావాల్సిన నీడ్స్ ఏంటి? ఇప్పుడు నేనున్నాను ఒక అమ్మాయిగా, బయటకు వచ్చి నేను వర్క్ చేస్తున్నాను అంటే నా పిల్లల భవిష్యత్తు కోసమే. మా భవిష్యత్తు ఎట్లయినా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి అలవాటు పడిపోయాము, ఇట్లే నడిపిస్తున్నాము. కనీసం పిల్లల భవిష్యత్తు అన్నా మేము బయటకు వచ్చి ఇద్దరం కలిసి వర్క్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు అన్నా మారుద్దని ఒక ఆలోచనతో. పిల్లలే కదా మేజరు, పిల్లల భవిష్యత్తే మేజర్ కదా. పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండేటట్టుగా ఎట్లా ఆలోచిస్తున్నారు? ఓన్లీ ఫుడ్, బట్టలు వస్తే సరిపోతాయా? వాళ్ళకి పేరు, వాళ్ళకి అధికారము, లేకపోతే వాళ్ళకి ఒక మంచి జాబ్స్, వాళ్ళు ఒక స్థాయిలో ప్రపంచంలో బతకాలి అనేది మినిమం కదా. ఇప్పుడు దీన్ని తాకట్టు పెట్టే హక్కు ఎవరికి ఉందండి? వాళ్ళకు కూడా, తల్లిదండ్రులకు కూడా లేదు కదా పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టే హక్కు. మరి అది మినిమం. ఇదంతా కొలాప్స్ అయిపోతుంటే అట్లా చూస్తూ ఉంటే కొంతమంది మాటలో, కొంతమంది ఇదో ప్రాచుర్యంలోకి వెళ్ళి అదే జరుగుతుంది అనేది అనుకోవడం తప్పు కదా. ఫైనల్గా మీరు ఏమంటారు? అమరావతి ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? రాబోయే 5 సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాలు నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఎలా ఉండబోతుంది? ఏంటి మీ అంచనా ఏంటి? అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ధైర్యంగా ముందుకెళ్ళమంటారా? లేకుంటే అంటే మీరు దాదాపు అమరావతిలో కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశారు, ఆ ప్రాంతం అంతమంది రేట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ కనపడి అనుకోండి, గవర్నమెంట్ మారి, సో ఈ రేట్లు అయితే తగ్గవు, ఈ రేట్లు ఎప్పటికీ ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు, ఇది అసలు రాజధాని అనౌన్స్ చేయక ముందు నుంచే ఉన్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మరి ఇంకా మీ ప్రాంతం అనుకుంటా ఐ థింక్ మరి మీకు ఐడియా ఉంటుంది అక్కడ ఏంటి అనేది. మరి మా చిన్నప్పటి నుంచి ఉన్న రేట్స్ తగ్గడానికి స్కోపే లేదు. ఆక్యుపెన్సీ ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మధ్యలో జగన్ గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఆ తాడేపల్లి నుంచి తీసుకుంటే కాజా వరకు కూడా కంటిన్యూగా కన్స్ట్రక్షన్స్, అప్పుడు గ్యాప్ ఉండి ఇప్పుడు గ్యాప్ లేదండి. లాస్ట్ 5 yearsలో రియల్ ఎస్టేట్లు నడిచినాయి, గ్యాప్ నడిచింది, స్లోగా ఉంది, అంతే స్లోగా ఉంది, స్లోగా డెవలప్ అవుతూ ఉంది. అట్లనే ఫ్యూచర్ కూడా నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఎవ్వరూ వాళ్ళ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టరు కాబట్టి ఖచ్చితంగా అమరావతి అనేది ఎవర్ గ్రీన్. ఆ పేరు దేవతల రాజ్యం అని ఎట్లయితే చెప్తారో అట్లా దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రకృతి కూడా అంటారు కదండి, ప్రకృతికి కూడా సపోర్ట్ ఇవ్వబట్టే కదా కేంద్రంలోనూ స్టేట్లోనూ కీలకంగా అసలు రాజకీయ వదిలేశారు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి సపోర్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరి మనసులో ఆలోచన వచ్చి ప్రకృతి సపోర్ట్ చేసి 2 చోట్ల కీలకమయ్యి వాళ్ళ నిధులు తెచ్చుకోగలుగుతున్నారు. అంతే కదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది, గూగుల్ కంపెనీస్ వచ్చినాయి, ఇక్కడ కూడా చాలా ఫాస్ట్గా వర్క్లు ఫినిష్ అవుతున్నాయి. రాయలసీమ వైపు ఇప్పుడు అన్ని చోట్ల వికేంద్రీకరణ చేస్తున్నారు కదా, డెవలప్మెంట్ అన్ని ఏరియాలలో కనిపిస్తుంది కదా. అది ఒకే ప్రాంతం దృష్టిలో పెట్టుకొని చేయలేదు, ఏ ఏరియాకి ఆ ఏరియా గ్రోత్ కనబడుతుంది. ఒకవేళ అమరావతి మీద ఆయన ఫోకస్ చేసి ఉంటే ఇప్పటి వరకు అసలు అదే ఇవన్నీ చేయకుండా 5 ఏళ్ళు ఆయన చేతిలోనే ఉంది కదా. 5 ఏళ్ళు ఆయన చేతిలో ఉంటే అమరావతి కట్టేయచ్చు కదా, ఇక్కడికి ఏం తీసుకురాకోకుండా. ఆయన చేతిలో ఉంది కదా, 5 years ఇచ్చేసారు.
నా చాయిస్, నా చేతికి రాజ్యం వస్తే నా చాయిస్ అంటే ఆయన చాయిస్ కట్టేస్తుండే. అన్ని ఫండ్స్ ఒక దగ్గర వేస్తే కట్టడం ఎంతసేపు అండి? రాత్రి పగల 5 ఏళ్లలో ఏమైనా కంప్లీట్ చేయొచ్చు. అట్లా బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ ఎట్లయితే కంప్లీట్ చేశారు, అట్లా అంత అమరావతిని ఎంతసేపు కట్టాలండి? 5 ఏళ్లలో తని అదే పనిగా పంతం పట్టి ఓన్లీ అమరావతినే డెవలప్ చేయాలనుకుంటే ఎప్పుడో డెవలప్ చేసేస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చిన ఆనందం కన్నా గతంలో జరిగిన పొరపాట్లు కావచ్చు, ఎక్కడైతే ఎన్ని ఆగిపోయాయో మళ్ళీ అన్ని రీబిల్డ్ చేయడానికి ఆయనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతా మళ్ళీ ప్రతి చోట అడ్డం పడ్డమేనండి. ప్రతి చోట అంటే మనకు కనపడేది కొంత పార్టీ, కనపడంది ప్రతి చోట కూడా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సెటప్ చేసినప్పుడు గ్రౌండ్లో వీళ్ళకి అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఏ సెగ్మెంట్ కదిపించినా కూడా వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళే. మళ్ళీ వాళ్ళకు వార్నింగ్స్ ఇచ్చి వాళ్ళతోటి మాట్లాడి గ్రోత్ రా బాబు, ప్రజలు రా బాబు అని నచ్చజెప్పుకొని ఈ సెటప్ అంతా మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు తీసుకొచ్చిన రకంగా పని చేయాలంటే ఎంత మోటివేషన్ చేసి ఉండొచ్చు. నేను మొన్న ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఇదొకటి చెప్పి ముగించేస్తాను. ఏదో ఒక స్టోరీ చదివాను. ఒక కార్యకర్తకి, ఒక పార్టీ కార్యకర్తకి గతంలో వైసీపీ ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక సీఐ బాగా ఇబ్బంది పెట్టాడని విన్నాం. తర్వాత అధికార పార్టీ వచ్చింది, మరి ఒక మినిస్టర్ దగ్గర పోయి చెప్పాడు, సో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, మీరు ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఆయన మార్చేయండి అని చెప్పి అని మినిస్టర్ దగ్గర పోతే, ఇలా మార్చుకుంటూ పోతే స్టేట్లో మొత్తం ఎవరు మిగలరు మనకి, ఓకేనా, వ్యవస్థను మనం మార్చుకుంటూ వస్తున్నాము, ఇట్లా మార్చుకుంటూ అందరినీ సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే మనం అసలు ఏది చేయలేము, పరిస్థితులు అలా ఉన్నాయంటే ఆ కార్యకర్త అర్థం చేసుకోవట్లేదు, నాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి. మినిస్టర్కి అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే వ్యవస్థను మొత్తం ఇప్పుడు కంట్రోల్ చేసుకొని మొత్తం గుప్పెట్లోకి తీసుకొని రావడానికి అసలు 2 సంవత్సరాలు పట్టిందండి. ఎందుకంటే ఇప్పుడు 2 విధాలు డివైడ్ అయిపోయారు ఎంప్లాయీస్ కూడా. ఒక రకంగా ఏంటంటే ఒక గవర్నమెంట్కి ఏదో మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఉంది, కానీ మనసులో ఇంకో రకంగా ఉంటుంది. అది ప్రతి సందర్భంలో ఉంటుంది, కానీ ఈసారి ఎక్కువ కనపడుతుంది. అది ప్రతిదీ లీకేజ్ అని ఎందుకంటారు ప్రభుత్వం నుంచి ఎట్లా వస్తున్నాయి అంటే ఇలాంటివన్నీ బయటపడతా ఉంటాయి. భయం అంతే. ఇట్లా ఇవన్నీ చేసుకుని రావాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, పథకాలు అమలుపరచాలి అని రాజధాని మీద కాస్త మళ్ళీ పెట్టుబడులు తీసుకొని రావాలి, ప్రపంచం ఉన్న కంపెనీస్ మొత్తం ఒప్పించాలి. ఇవన్నీ 2 yearsలో అవ్వాలంటే అవ్వదు. లాస్ట్ వచ్చే ఇంకా 3 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ అవుతుంటే అవ్వదు, 100% అవ్వదు. అది మైండ్ ప్రజలు కూడా ప్రిపేర్ అవ్వాలి, ఎంత పర్సంటేజ్ అవుతుంది, నెక్స్ట్ వస్తే ఇది ఎంత అవుతుంది అని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే అమరావతి అనేది స్పష్టంగా మనం చూడగలం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకా లేదు మనకి ఇప్పుడే కావాలి, ఇప్పుడే మాకు డబ్బులు కావాలి, ఇటు పక్క రాజధాని డెవలప్ అవ్వాలనుకుంటే మనకి రెండింటికి ఛాన్సే లేదు. అది లేదు. మార్పు రావాల్సిన ప్రజలు కూడా ముందడిగేయాలి అండ్ అమరావతిలో భాగస్థులు అవ్వాలండి. ప్రజలే ముందుకు రావాలి, ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే మనం ఒక ఇల్లు కడితేనే దానికి ఎక్కడి నుంచి ఫండ్ తేవాలి, ఏం చేయాలి, ఎట్లా అప్రూవల్స్ ఎక్కడి నుంచి, మనకే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది ఒక మంచి ఇల్లు కట్టాలని అంటే. స్థలం కొనేసి ఇల్లు కట్టుకోవాలి, అన్నీ రెడీ చేసుకోవాలి అని అంటే అంత టైం పట్టినప్పుడు ఒక అమరావతి మొదలు పెడుతున్నారు, ఒక మహాయజ్ఞాన్ని మొదలు పెడుతున్నారు. ఆ మహాయజ్ఞాన్ని మధ్యలో ఆపేస్తే మొత్తం ధ్వంసమే. ఇప్పుడు వెనకట అనేవాళ్ళు కదా, రాక్షసులు యజ్ఞాలు జరుగుతుంటే పైనుంచి రక్తం పోసేవాళ్ళు, అది కాపాడాలి ఇది కాపాడాలి. రామచంద్రుడి కాలం నుంచి ఉన్నదే. అంటే ఇప్పుడు అందరూ మనుషుల రూపంలోనే ఉన్నారు కానీ యజ్ఞాన్ని కాపాడుకొని దాన్ని రిజల్ట్ని వాళ్ళు దక్కించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. వాళ్ళే కొమ్ము గాయాలి, వాళ్ళే కంటిన్యూ చేయాలి. కనీసం 2-3 టర్మ్స్ అంటే వాళ్ళే వస్తారు అనేది వీళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు ముందుబడి చేస్తున్న వాళ్ళకి కొమ్ము కాస్తేనే కదండి వాళ్ళు ముందుకు వెళ్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆస్తులు సరిపోకనా, వాళ్ళు హాయిగా ప్రశాంతంగా బతకలేకనా? కాదు కదా. వాళ్ళకి పేరు మీద తీపి, ఆ పేరు మీద తీపి ఉండి ముందుకు వస్తున్న వాళ్ళకి మనం కొమ్ము కాస్తేనే కదా వాళ్ళకి పేరు వస్తుంది, మనకి దాని మిగిలిన మొత్తం మనమే కదా తీసుకునేది. ప్రజలు రాజ్యాన్ని కాపాడడంలో రాజు పాత్ర ఎంత ఉందో ప్రజల పాత్ర కూడా అంతే ఉంటుంది కదా, ఉండాలి. అట్లా కొమ్ము కాసి ముందుకు తీసుకుపోవాల్సిందే తప్ప మధ్యలో ఆపితే మాత్రం మళ్ళీ అంతా నాశనం. అనుభవం ఉన్న నాయకుడిని అనుమానిస్తున్నారు. ఇది చాలా ఎందుకంటే ప్రతిదీ కార్పొరేట్
కార్పొరేట్ కల్చర్ అంటారు కదా, ఎందుకు ఇష్టపడతారు కార్పొరేట్ కల్చర్ పిల్లలంటే అన్ని ఫేర్ ఎనఫ్గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రూపాయి తెచ్చినా, ఎక్కడ ఖర్చు పెట్టినా, ఏం చేసినా ఫేర్ ఎనఫ్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేస్తున్నప్పుడు దాని మీద అనుమానపడాల్సిన అవసరం ఏముంది? అనుమానపడాల్సిన అవసరం ఏముంది? నీకు క్లియర్గా లెక్కలు చూపిస్తున్నారు, అడగండి, లెక్కలు తప్పులేదు. దీనికి ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత ఖర్చు అయింది, ఓపెన్గా డిస్కస్ చేసి ముందుకు తీసుకుపోవడంలో తప్పే ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు అవమానించి అనుమానిస్తే ఎవరు నష్టపోతారండి? ఒక రాజుని అవమానించి అనుమానిస్తే ఎవరు నష్టపోతారు? ప్రజలే కదా. ఎవడో దొంగల పాలైపోతుంది. రాజు చిరాకు వచ్చో, ఇరిటేషన్ వచ్చో, బాధపడో, అవమానం ఫీల్ అయ్యో తప్పుకుంటే ఎవరి పాలు రాజ్యం? దొంగల పాలు ఎవరు చేసుకున్నట్టు? మనమే చేసుకున్నట్టు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అండి. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారు? అమరావతి మీద కూడా చాలా మంది అక్కడ కొన్ని విషయాల మీద అడుగుతున్నారు, ఒకసారి వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ కోసం. అమరావతిలో అండి ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా, ఎందుకంటే ఎవర్ గ్రీన్ అండి అది. ఖచ్చితంగా మనము ఇప్పుడు తమిళనాడులో కూడా చూసాం కదా, అంటే ఎక్కడైనా సరే డెవలప్మెంటు గ్రోత్ మీదే ప్రజలు పట్టం కడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమరావతి ఆంధ్ర ఏరియాస్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే రోజులలో, ఏది ఒక రోజులో అవుతుందని చెప్పము, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మాత్రం కోర్ ఏరియాలో చాలా రీజనబుల్ అండి. 25,000, 30,000, 20,000 అనేవి చాలా చిన్న అమౌంట్స్ ఆ లొకేషన్స్లో. మరి అంత తక్కువ రేట్లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ కానీ, లేదంటే డాక్యుమెంటేషన్ కానీ, సెక్యూరిటీ పరంగా కానీ ఇబ్బందులు లేనప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కరెక్ట్ టైం అంటాను నేనైతే. మరి మీలో ఎవరికైనా సరే ఆ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయాలనున్నా, రేట్లు తెలుసుకోవాలనున్నా, డెవలప్మెంట్ పరంగానైనా సరే ఖచ్చితంగా నా నంబర్కి కాల్ చేయొచ్చు. నంబర్ వచ్చేసి 8099725262. Thank you.